బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాతబస్తీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. పురాణాపూల్లోని ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న కామాటిపుర పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓవైపు మంటలు ఆర్పుతున్నా మరోవైపు కెమికల్ బ్యారెల్స్ ఒక్కొక్కటిగా పేలుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. పురాణాపూల్లోని ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న కామాటిపుర పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓవైపు మంటలు ఆర్పుతున్నా మరోవైపు కెమికల్ బ్యారెల్స్ ఒక్కొక్కటిగా పేలుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్? మంటలు అదుపులోకి వచ్చాయా? అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? యామ్ని పాతబస్తీ పురాణాపూర్లో మాత్రం కెమికల్ గోడంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే దీంట్లో 300 బ్యారెల్ మాత్రం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఈ మంటలు అదుపు చేయడానికి ఇప్పటికే 5 ఫైర్ ఇంజన్లు వెళ్ళి ఆ మంటలు అదుపు చేస్తున్న నేపథ్యంలోనే లోపల ఉన్న 300 బ్యారెల్లో మాత్రం ఒక్కొక్కటిగా పేలుతున్నాయి. పక్కనే కూడా కెమికల్ ఫ్యాక్టరీస్, కెమికల్ గోడామ్స్ ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా భయాందోళన చెందుతారు. ఇప్పటికే 5 ఫైర్ ఇంజన్లు చేరినా కానీ మంటలను అదుపు చేయలేకపోతున్నారు. మరో 5 ఫైర్ ఇంజన్లకు కూడా ఇంటిమేషన్ ఇచ్చినట్టు కూడా అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అంటే దాంట్లో గోడంలో పనిచేసే ప్రజలు మాత్రం అప్పటికే అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఏ ప్రాణ నష్టం లేకుండా మాత్రం దాన్ని అదుపులోకి తీసుకొస్తామని మాత్రం అధికారులు చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి బ్యారెల్ ఒక్కొక్కటి పేలుతున్న కొద్ది అక్కడ ఉన్న ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారో తెలుస్తుంది. ఇప్పటికే 300 బ్యారెల్ ఉన్నా కానీ అవి ఎట్లానైనా తీసుకురావాలి బయటికి అనేది మాత్రం అధికారులు సన్నద్ధం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.